నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కౌన్సిల్ సమావేశంలో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు, అజెండా అంశాలు యథాతథంగా అమలు. జూలై 2 నుండి ప్రజలతో మమేకమయ్యే తీరుగా ప్రతి ఇంటికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడంతో పాటు సంరక్షించే బాధ్యత కూడా స్వీకరించాలి. మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో సుపరిపాలన తొలి అడుగు నినాదంతో ప్రజల వద్దకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాలన తీరును వివరించడంతో పాటు మరింకా చేయాల్సిన కార్యక్రమాలను తెలుసుకుంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. జూలై 2వ తేదీ నుండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రజలతో పంచుకుంటామన్నారు. కూటమి నాయకత్వంపై ఎంతో నమ్మకంతో అధికారం అప్పగించిన ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమదైన విజన్తో ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఇంటింటికి సుపరిపాలన లక్ష్యాన్ని తెలియజేయడంతో పాటు రానున్న రోజుల్లో అమలు చేసే అంశాలను వివరిస్తామన్నారు. గత వైసీపీ విధ్వంసకర పాలన నుండి ప్రజలు కోరుకున్న తీరుగా సుపరిపాలన దిశగా ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఇదే క్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్హత సాధించిన జెట్టి వెంకటరమణ, కోగంటి రాజశేఖర్, కొన్నిపాటి నాగశ్రీలకు 3.5 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ కొద్దు, వంగ సాంబిరెడ్డి, కౌన్సిలర్లు అడుసుమల్లి వెంకటేశ్వరరావు, పసుపులెట్టి త్రిమూర్తులు, అశోక్, కోట రమేష్, రాజేష్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఏ నిరుద్యోగులకైతే ఉపాధి అవకాశం కల్పిస్తాం, ఉద్యోగ భద్రతను కల్పిస్తామని చెప్పిన మాటలకి సమాధానంగా వారికి న్యాయం చేసే నేపథ్యంలో ఉద్యోగాలని ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలని కల్పనలో అవసరమైనటువంటి పరిశ్రమల స్థాపన ఏర్పరచుకుంటూ సాగిన ఈ సంవత్సర కాలంలో, అంతేకాకుండా జీతభత్యాలు మొదటి తారీఖునే గతంలో ఎప్పుడు ఇస్తారా, ఏ రకంగా ఇస్తారా, బాండ్లు ఎప్పుడు అమ్ముతారా, ఆస్తులు ఎప్పుడు తాకట్టు పెడతారనే ఎదురు చూసినటువంటి ప్రజలకి అలాంటి ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 1వ తారీఖే జీతభత్యాలన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించినటువంటి ఈ పాలన ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఇంటింటికి కూడా ఈ సంవత్సర కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని ఏ రకంగా అమలు చేస్తున్నామని చెప్పి తొలి అడుగుగా ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటిని కూడా పలకరించి, అంతేకాకుండా ఆ ఇంట్లో ఇప్పటికి అమలైన ఏమిటి, అమలు కాని ఏమిటి, ఎందుకు అమలు కావట్లేదు, వాటిలన్నింటినీ కూడా అమలు చేసే నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ప్రజల యొక్క యోగక్షేమాలని కనుక్కోవటమే కాకుండా దానికి ఏ రకంగా వారికి సహాయం చేయాలనే ఆలోచనతో పార్టీ పరంగా ఈ కార్యక్రమాన్ని మా అంతటికి మేము రూపొందించుకొని ఈ రోజున మాకిచ్చిన 164 సీట్ల గెలుపుకి కారణమైనటువంటి ప్రజల్ని పలకరిస్తూ వారి సమస్యల్ని పరిష్కరించాలనే ఈ కార్యక్రమం అని చెప్పి 2వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ప్రతి మండలంలో కూడా పట్టణంలో కూడా ప్రారంభమవుతాయి. సాధ్యమైనంత వరకు కూడా అన్ని ప్రాంతాలని పర్యటిస్తానని, అందరినీ కూడా పరామర్శిస్తానని, అందరితో కూడా కలిసి మాట్లాడటం జరుగుతుందని చెప్పి, ఒక పక్క ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ పరిగణలోకి రానటువంటి ఏ అయితే వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులకి ఎవరైతే ఆసుపత్రులకి వెళ్ళి నయం చేసుకోవాలనుకున్నా, లేకపోతే నయం చేయించుకొని ఆల్రెడీ ఖర్చు పెట్టుంటేనో వాళ్ళందరినీ కూడా ఈ రోజున భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి కార్యక్రమం అమలు కావట్లా. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రోజున ఆ క్రమంలోనే ఇంకా ఇక్కడ మన పట్టణంలో జెట్టి వెంకటరమణ వారికి 2,03,274, అదేవిధంగా కొన్నిపాటి నాగశ్రీ గారికి 43,310 రూపాయలు, కోగంటి వెంకట సుబ్బయ్య గారికి 1,02,518 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 11/6/2025న శాంక్షన్ అయ్యి చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న చోట మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక 6వ వార్డు పరిధిలోని కవిరాజా పార్క్ లో పర్యావరణ మిత్ర నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి పార్క్ లో
మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అధికారులు మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ మిత్ర నాగరాజు మొక్కలు నాటడం కార్యాచరణగా కొనసాగించడం అభినందనీయమన్నారు. చైర్పర్సన్ టి రాధిక మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి కవిరాజ పార్కు విశిష్టతను వివరించారు. గత 18 సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటిన పర్యావరణ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ కొరపాటి లక్ష్మి, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు మువ్వా సత్యనారాయణ, కృష్ణమూర్తి, కొరపాటి శ్రీనివాసరావు, దాసరి మారుతి, శంకర్, బెల్లంకొండ మోహన్ తదితరులు ఉన్నారు. ఇక్కడ నాగరాజు గారు అనే వ్యక్తి ఆయన 11 ఏళ్లుగా ఇలాంటి మొక్కలు నాటడం కానివ్వండి, గుళ్ళో కూడా నాటడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. ఆయన చెట్లను ఎక్కడైతే మనం నాటుతామో ఈ కలుషితం అనేది చూస్తున్నారు. ఇప్పుడు వెహికల్లే చూడండి, వెహికల్ వెళ్తున్నాయి, ఇలా పొగ ఇలా వాటికి పీల్చుకుంటానా మనం అనారోగ్యం పాలవుతున్నాం. ఇలాంటి చెట్లు ఉంటానా మనం ఈ రోజున హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతున్నామంటే అది అలా చెట్టు తీయాల్సి వస్తే మటుకి రోడ్డు మీద ఇప్పుడు రోడ్డు వేస్తున్నాం, దానికి అడ్డంగా ఉంది కాబట్టి అది ట్రాఫిక్ సమస్య ఉండేది కాబట్టి ఆ చెట్టుని అక్కడ తీసి ఇట్లానే వేరే చోట ఎక్కడైతే ప్లేస్ ఉండిద్దో అక్కడ నాటడం జరుగుతుంది. అలానే మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం, ప్రతి ఒక్కరు అలానే చెట్లు నాటుకోవాలని దీని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలానే నాగరాజు ఇలానే ఇంకా సపోర్ట్ చేయాలని, ఇంకా రాబోయే రోజులు ఎవరన్నా ఉన్నా కూడా ఇలా ముందుకు వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఒక సంకల్పంతో ఇప్పటికే కొన్ని వేల మొక్కలు నాటామని చెప్పారు. నా వైపు నుంచి నేను కోరుకునేది ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలని అభిలాషించే వ్యక్తులందరికీ కూడా నేనేం చెప్పదలుచుకున్నానంటే మొక్క మనం జనరల్గా పెడుతూ ఉంటాం, కానీ దాన్ని సర్వైవ్ చేయాలి, కాపాడాలి దాన్ని. అంటే రెగ్యులర్గా దాన్ని నీళ్లు పోసి దాన్ని పెంచే బాధ్యత కూడా తీసుకోవాలి. అసలు ఇక్కడ ఇంత ప్రశాంతమైన వాతావరణం మరి తెనాలి పట్టణంలో ఎప్పుడు రణగొణ ధ్వనులతో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉండడం నేను గతంలో అంటే సుమారు ఒక 20 ఏళ్ల క్రితం అబ్జర్వ్ చేస్తే తెనాలి చుట్టుపక్కల అంతా అంటే ఎప్పుడు చెట్లు గ్రీనిష్గా ఉండేది, తెనాలి రావడం వల్ల ఉత్సాహంగా ఉండేది. మరి అట్లాంటివి చెట్లు తగ్గిపోతున్నాయి. మీ అందరికీ కూడా తెలియాలి. వాల్టా యాక్ట్ అని ఒకటి ఉంటుంది, 2005లో వచ్చిన ఆ చట్టం. అనుమతులు లేకుండా చెట్లు కొట్టడం కూడా నేరం. మరి ఎవరైనా ఏదైనా విలువైన చెట్లు కొట్టాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అధికారుల అనుమతులు కూడా తీసుకోవాలి. మనం అందరం కలిసి భవిష్యత్తు తరాలకు పరిరక్షించే ఆ బాధ్యత మన భుజం మీద వేసుకోవాలని కోరుకుంటున్నాను. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నాగరాజు గారు వారి బృందం ఇక్కడ మంచి మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. మన పార్కుకి ఒక ప్రత్యేకత ఉంది. త్రిపురనేని రామస్వామి గారు అంటే ఆయన మనకి మున్సిపాలిటీలో పురాతన చైర్మన్గా చేశారు. వారికి కవిరాజా అనే బిరుదు కూడా ఉంది వారికి. ఆ కవిరాజా పార్క్ అంటేనే ఆయన ఆ బిరుదు అంకితమై ఆయన ద్వారా ఈ పార్క్ అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అట్టా పిల్లల కోసం పిల్లల సౌకర్యం కూడా దీన్ని డెవలప్ చేసి అనేక ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇంకా అభివృద్ధి ప్రాంతంలో చేయడానికి కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షణ భాగంగా పట్టణ ప్రాంతంలో అంతటి అందుకు కూడా ఇలాగే మొక్కలు నాటే కార్యక్రమాలు అందరూ చేపట్టి ప్రతి వీధుల్లోనూ అలాగే ఖాళీ స్థలాల్లో కానివ్వండి, ఇట్లాగే పార్కుల్లో కానీ మొక్కలు నాటి మన తెనాలి పట్టణాన్ని సుందర తెనాలిగా తయారు చేయడంలో మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నాది నాగరాజు పేరు. తెనాల్లో నేను గత 18 సంవత్సరాల నుంచి కొన్ని వేల చెట్లు 10,000 పైనే చెట్లు నాటాను. ఈరోజు పర్యావరణ భాగంగా మన కవిరాజు పార్కులో చెట్లు పెట్టడం జరిగింది. ఇంకా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ఇట్లా మన పార్కుల్లో ఇట్లా ఆహ్లాదంగా ఉండాలంటే కొద్దిగా పచ్చని మొక్కలు మనకి మంచిగా ఉంటే అందరూ పొద్దుట సాయంత్రం వాకింగ్కి వస్తారు కాబట్టి అందరికీ మనం కొంచెం మంచి గాలిని ఇవ్వగలుగుతాం కాబట్టి అది చాలా మంచి పని చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇంకా ఎక్కడైతే మొక్కలు తీసేస్తున్నారో అక్కడ మళ్ళీ మొక్కలు నాటించే కార్యక్రమం పెట్టుకొని మీతో పాటు మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసినందుకు మీకు ధన్యవాదాలండి. వార్డు ప్రజాప్రతినిధులుగా ప్రజలకు జవాబుదారీగా ఉండే కౌన్సిలర్లకు సమాచారం లేకుండా వార్డుల్లో అధికారులు ఏ పనులైనా ఎలా చేయిస్తారని తమకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు లేదంటూ పలువురు వార్డు కౌన్సిలర్లతో పాటు వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్ అధికారుల తీరుపై ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ హాల్లో జూన్ నెల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. 24 అంశాల అజెండాలోని అంశాలని ఆమోదం పొందగా అధికారులు వార్డులో చేపట్టే కార్యక్రమాల గురించి ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడంపై కౌన్సిలర్లు తాడిపోయిన రామయ్య ప్రశ్నించగా ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి వివరణ ఇచ్చి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. టెండర్ల ప్రక్రియ వర్క్ల కేటాయింపులు మినహా క్షేత్రస్థాయిలో వర్కులు జరగటం లేదని, మరలా కొత్త టెండర్లలోనూ పనులు చేయని కాంట్రాక్టర్లు పోటీలో ఉంటున్నారని 4వ వార్డు తెలుగుదేశం కౌన్సిలర్
అడుసుమల్లి వెంకటేశ్వరరావు ఇంజనీరింగ్ విభాగాన్ని వివరణ కోరారు. వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ వాటర్ వర్క్స్ ఏఈ తీరు పట్ల ఒకంత అసహనం వ్యక్తం చేశారు. తమ దృష్టికి వచ్చిన సమస్య పరిష్కారం విషయంలో ఏఐ తీరు అసందర్భంగా ఉందని, ప్రజాప్రతినిధిగా తను చెప్పిన సమస్య పరిష్కరించక జాప్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. మరో వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి గత 4 సంవత్సరాలుగా తన వార్డులో ఒక్క అభివృద్ధి చేపట్టలేదని, సాకులతో అధికారులు సమస్యను దాటవేస్తున్నారని, తన వార్డు అభివృద్ధి పనులు మాటేంటని ప్రశ్నించారు. డంపింగ్ యార్డ్ వ్యర్థాలను తొలగించే కాంట్రాక్ట్ అంశాలకు క్షేత్రస్థాయి పనితీరుకు పొంతన లేదని 4వ వార్డు తెలుగుదేశం కౌన్సిలర్ వెంకటేశ్వరరావు ఇంజనీరింగ్ అధికారులను వివరణ కోరారు. ఈ క్రమంలో అజెండా అంశాలని ఆమోదించిన క్రమంలో అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్పర్సన్ టి రాధిక మీడియాతో మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించే ప్యానెల్ కమిటీ పదోన్నతులు, 4వ తరగతి ఉద్యోగుల నామినేటెడ్ ప్యానెల్ కమిటీలను ప్రకటించారు. అజెండా ఆమోదించినట్లు తెలిపారు. కొందరు అధికారుల తీరుపై ఆరోపణలు మినహా కౌన్సిల్ సమావేశం సాదాసీదాగా ముగిసింది. ఇప్పుడు 8 నెలలు టెండర్లు అయినా ఇంతవరకు ఒక్క మొదలు పెట్టలేదు. ఇంకో 8 నెలలు ఉంటే ఇక్కడ ఎవరో అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతాం. మేము ఉంటాం కాదు బాబు, మరి షిఫ్ట్ తీసేటప్పుడు ఆ వార్డుకు సంబంధించి కౌన్సిల్కి ఒక ఇంటిమేషన్ కానీ ఏమి లేకుండా మరి మీరు షిఫ్ట్ చేస్తున్నారు. కౌన్సిల్ అనేది ఉందా లేదా అనేది నాకు ఒక అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే మరి కౌన్సిల్కి ఇప్పుడు ఏదైనా కానీ మున్సిపాలిటీ సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఏదైనా కానీ మరి ఆ ఏరియాలో ఉన్న కౌన్సిలర్కి మీకు మీ ఏరియాలో షిఫ్ట్ పెడుతున్నామని చెప్తే మేము కూడా జనాలు ఏదైనా అడిగినప్పుడు చెప్పడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇవాళ మేము తీస్తున్నారు కదా అంటే తీస్తున్నారా అని చెప్పి అనే సందేహంలో మేము ఉన్నాం అధ్యక్ష. ఇది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? కౌన్సిల్ ఉందా లేదా అధ్యక్ష? చివరిలో బ్లాక్ అయిందంటే అక్కడ చేశారు మేడం, అది చెప్పలేదు. చెప్పడమే కాదు, వార్డుకు సంబంధించి ఏదైనా పని ఆల్రెడీ దాంట్లో ప్రతిపాదన జరిగినప్పుడు గౌరవ కౌన్సిల్ చెప్పాల్సిన బాధ్యత మీ అధికారులకు ఉంది. అర్జెంట్ గా టైం ఇష్యూ అయింది. పాత ఏదైతే శాంక్షన్ ఉన్నాయో గ్యాస్ టీస్ అనే శాంక్షన్ ఇవ్వడం జరిగింది మేడం. టైం మనకి ఇవ్వలేదు. ఒక రోజు మొత్తం 22 ఎలా చేస్తారు అధ్యక్ష? కౌన్సిల్ మాకు తెలియకుండా ఎలా చేస్తారు మీరు చెప్పలేదు? కౌన్సిల్ చెప్పాల్సిన బాధ్యత లేదా? కౌన్సిల్ ఆ వార్డులో నగర డీపీ కానీ లేకపోతే సచివాలయం సిబ్బంది శానిటేషన్ సెక్షన్ కానీ ఎవరు ఉంటారా ఉపయోగం లేదు. ఆ వర్కర్ ఏ విధంగా పనిచేస్తున్నారో నేను ప్రతిరోజు కళాగా నేను చూస్తున్నా. ఆ రోడ్డు మీద నేను మాట్లాడడం పద్ధతి కాదని నేను వదిలేస్తున్నా. మరి అది కూడా మీరు కొంచెం శ్రద్ధ తీసుకోకపోతే మటుకు 40 మంది 80 మంది పెట్టిన ఉపయోగం లేదు. వాటర్ సెక్షన్ అతన్ని మన ఏఈని ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. కనీసం రాదా, ఇప్పుడు వస్తున్నాను నుంచి మరుసటి రోజు వస్తానని చెప్పాడు. అతను రాదా, వారం తర్వాత చేస్తే కూడా సమాధానం లేదు. మరి వాటర్ సెక్షన్ డివిజన్లో మరి ఏఈ ఆయన గుంటూరు నుంచి వస్తారంటే ఆయన కౌన్సిల్ హాల్లో నేను చెప్పుకోవడం నాకు సిగ్గుచేటు. వైస్ చైర్మన్ ఫోన్ చేస్తే కనీసం రెస్పాన్స్ కూడా లేదు మేడం. కనీసం రెస్పాన్స్ మేము కారు మీద పేరేసుకుంటే ఇక్కడ బోర్డు పెట్టుకుంటాను తప్ప అతను నుంచి ఏం లేదు మేడం. వైస్ చైర్మన్ కనీసం రెస్పాన్స్ లేదు మేడం. వచ్చి చూసేది వెళ్ళలేదు మేడం. నా వార్డు వెళ్ళలేదు మేడం. ఆ రోజు నేను యాక్చువల్గా లేరు అన్నా మేడం. యాక్చువల్ మా వాట్సాప్ లో మేడం 10 days నేను వర్కర్ పిలిపించి నేను చేయించా. శాంక్షన్ అయిన వర్క్లు కూడా చేయట్లేదు. ఎందువల్ల కాంట్రాక్ట్ పిలిపించి మాట్లాడారమ్మా. మంగళగిరి వాళ్ళు కాంట్రాక్ట్ వేశారు కదా, వాళ్ళు పిలిచి అడుగుతాం. ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా నా వాటిలో వర్క్లు శాంక్షన్ అయ్యి అవి కూడా చేయట్లేదు. ఎందువల్ల చేయట్లేదు? మా వాటికే చేయట్లేదు, అసలు వాటికి చేయలేదు. కాంట్రాక్ట్ అడుగుదాం. అయితే నగర్లో నేను ఒక వర్క్ కూడా నేను చేయించలేకపోయాను అధ్యక్ష. ఇప్పటివరకు నేను 4 సంవత్సరాల్లో కూడా వర్క్ చేయాలి. చెంచుపేటలో ఇప్పుడు వరకు ఒక్క ప్యాచ్ వర్క్ కూడా జరగలేదు ఈ 1 year కాలంలో. మీరు కూడా మాకు విజిట్ చేశారు. వాటిలో మనం వాక్ చేస్తాము. రోడ్లు అంతా గుంటలు అంతా వాటి ఇది 30వ వార్డులో మొత్తము ఇప్పటి వరకు రోడ్డు వర్క్కి 1,60 lakhs శాంక్షన్ చేశారు. మరి ఇప్పుడు ఒక్క వర్క్ స్టార్ట్ అవ్వలేదు. బీటీ రోడ్డు సరే అరవకపోయినా అట్లీస్ట్ ప్యాచ్ వర్క్స్ అనేది చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను 2 months దాకా. అది కూడా అసలు ప్యాచ్ వర్క్స్ ఇప్పుడు
40వ వార్డులో ప్యాచ్ వర్క్స్ కావాలి. అట్లీస్ట్ ముందు రాజేస్తూ ఫస్ట్ దాన్ని ప్రయారిటీ ఇచ్చుకుంటే బెటర్ కదా. ఎన్ని వర్క్స్ ఇప్పుడు స్కూల్లో వర్క్స్ అని పెట్టారు, కానీ మెయిన్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఏంటి, వెహికల్స్ కనిపించేటప్పుడు ఆ ప్యాచ్ కొంటాను. ఫస్ట్ ప్యాచ్ వర్క్ మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి కదా. ఫస్ట్ ఐడెంటిఫై చేసాము. 3 ప్రధాన రోడ్లు టెండర్ కూడా అయిపోయినాయి. ఇంకోటి ఈ కౌన్సిల్ కూడా ఉన్నాడు, మార్క్ అపార్ట్మెంట్ రోడ్డు, ఈ కౌన్సిల్ కూడా 59 సర్కిల్లో ఉన్నాడు. మొత్తం మూడు వర్కులు టేకప్ చేసాము. అది మేడం అట్లా 2 వర్క్ స్టార్ట్ చేయడానికి శంకుస్థాపన కూడా జరిగింది. కాకపోతే మధ్య వర్షాల కారణంగా బీటీ రోడ్డు అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ వర్షాలు పడినాయి. బీటీ రోడ్డు చేస్తాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున సాధారణ సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 24 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే కొన్ని ప్యానల్, చైర్మన్ ప్యానల్ గారు, ఉద్యోగ ప్యానల్, ఇలా కొంతమందిని చైర్మన్ ప్యానల్ వచ్చేసి 4 సభ్యులు తీసుకోవడం జరిగింది. అలానే ఉద్యోగ ప్యానల్ వచ్చి 3 తీసుకోవడం జరిగింది. అలా దీనికి సంబంధించిన వివరాలు 25వ వార్డులోకి వచ్చేసి రామయ్య గారు, 20వ వార్డు వచ్చేసి యుగంధర గారు, 12వ వార్డు వచ్చి యశోద, 30వ వార్డు వచ్చి జైపాల్. అలానే ఉద్యోగ ప్యానల్లో వచ్చేసి దుబాయ్ బాబు గారు 22వ వార్డు, ఆవల కోటయ్య 3వ వార్డు, అన్న పిన్నారావు గారు 17వ వార్డు. ఈ కమిటీ నెంబర్లుగా చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి వైపు అడుగులు వేస్తాం. అలానే మినిస్టర్ గారి చొరవతో మరింత మన తెనాలి పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం నిర్వహించే గ్రీవెన్స్కు 11 అర్జీలు వచ్చినట్లు తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం తెనాలి మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ప్రజా సమస్య పరిష్కార వేదిక ద్వారా ప్రజా సమస్య అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్య పరిష్కార వేదికకు 11 అర్జీలు వచ్చాయని, అందులో 5 రేషన్ కార్డులకు సంబంధించినవని తెలిపారు. 3 అర్జీలు సర్వేకు, 2 అర్జీలు ల్యాండ్ సర్వే సమస్య, 1 పంచాయతీరాజ్ విభాగం కటివరం చెరువు సమస్యపై అర్జీలు వచ్చాయని, స్వీకరించిన అర్జీల సమస్యలను సకాలంలో పరిష్కరిస్తామని అన్నారు. గ్రీవెన్స్లో మండల స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 11 అర్జీలు అందినాయి. అందులో 5 రేషన్ కార్డు రిలేటెడ్గా, అంటే స్ప్లిట్టింగ్, అలాగే డిలీషన్ కోసం తదితర వివరాలతో కూడిన ఒక 5 అర్జీలు అందినాయి. అట్లాగే ఒక 3 సర్వేకి సంబంధించి వచ్చాయి, ఒక 2 ల్యాండ్ డిస్ప్యూట్స్ గురించి వచ్చాయి. అట్లా కాకుండా అదర్ డిపార్ట్మెంట్ది కూడా ఒకటి వచ్చింది. పంచాయతీరాజ్ ఊర చెరువుకి సంబంధించి కటివరంలో బండ్ ఏర్పాటు చేయమని అడుగున్నారు. ఈ అదర్ డిపార్ట్మెంట్స్కి వచ్చినాయి, అలాగే సర్వే రిలేటెడ్ వచ్చినాయి అని కన్సర్న్డ్ ఆఫీసర్స్కి పంపిస్తాం. నిర్ణీత సమయంలో ఈ అర్జీలన్నీ పరిష్కరిస్తాం. ప్రజలకి మరింతగా అధికారుల దగ్గర ఇలా చూస్తాం. శాంతి భద్రత పరిరక్షణలో విద్యార్థి సంఘాల వారు, రాజకీయ పార్టీల వారు, యువజన సంఘాల వారు, పోలీస్ శాఖ వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు చేపట్టాలంటే కట్టుదిట్టమైన అంశాలతో కూడిన అనుమతులు పోలీస్ శాఖ నుండి ముందస్తుగా తీసుకోవాలని అన్నారు. ఇందుకు సంబంధించిన నిబంధనల పత్రాన్ని నిర్వాహకులు పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు. జిల్లాలో శాంతి భద్రత పరీక్ష దిశగా పోలీస్ శాఖతో ప్రజలు సహకరించాలని కోరారు. ర్యాలీలు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ, ఊరేగింపులు కానీ, నిరసనలు కానీ, బందులు కానీ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్న పొలిటికల్ పార్టీస్ కానీ, కుల సంఘాలు కానీ, మత సంఘాలు కానీ, స్టూడెంట్స్ యూనియన్ కానీ, ఎంప్లాయ్మెంట్ యూనియన్స్ కానీ, ఇంకా ఇతర యూనియన్స్ అన్నీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు 1 వీక్ ప్రయర్గా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. సో ఈ పర్మిషన్ తీసుకున్న సమయంలో మనం మీరు ఒక ప్రొఫార్మా నింపి ఇవ్వాల్సినదిగా కోరుకుంటున్నాము. ఆ ప్రొఫార్మాలో ఆర్గనైజర్ ఎవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి, వాళ్ళ ఆధార్ కార్డు కూడా సబ్మిట్ చేయాలి. అది కాకుండా ఏ ప్లేస్లో మీరు పర్టికులర్ ప్లేస్లో మీరు ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారో ఆ ప్లేసు, తర్వాత డేట్, ఏ రూట్లో వస్తున్నారో ఆ రూటు, ఆ ప్రదేశంలో సంబంధించిన మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీరు ఏమి అరేంజ్ చేసుకుంటున్నారో ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్ డీటెయిల్స్, తర్వాత ఎంతమంది విఐపి వస్తున్నారు, విఐపితో పాటు తోడుగా వస్తున్న కార్లు కానీ, వాళ్ళతో పాటు అనుచరులు కానీ ఎంతమంది వస్తారన్నది, అదేవిధంగా ఆ పర్టికులర్ సభలు కానీ, సమావేశాలు కానీ మీరు భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారంటే దానికి సంబంధించిన వివరాలు కానీ, డీజే సిస్టమ్ కానీ, సౌండ్ సర్వీస్ రిలేటెడ్గా మీరు అరేంజ్ చేసినవి. అది కాకుండా మనకి పోలీస్ యాక్ట్ 30 ఎప్పుడు కూడా అమల్లో ఉంటాయి కాబట్టి ఏదైనా మనకి లా అండ్ ఆర్డర్ పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు ఎనీ టైము ఆ పర్టికులర్ ఇచ్చిన పర్మిషన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అనే ఒక విషయంని కూడా
ఎవరు ఆర్గనైజర్ ఉన్నారో వాళ్ళు దృష్టిలో ఉంటూ అది దాన్ని మేము ఒప్పుకుంటాము అని చెప్పేసి దాంట్లో కూడా ఒక అక్సెప్టెన్స్ ఇచ్చి ఈ అన్ని విధానంలో ఈ ప్రొఫార్మాని నింపి ఇచ్చిన తర్వాత మనం పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతాయి. సో ఇది మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన గుంటూరు జిల్లాలో శాంతి భద్రతా పరిరక్షణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ పరంగా కానీ శాంతి భద్రతా పరంగా కానీ ఉండాల్సినగా మనం అనుకుని ఇలాంటి ఒక మంచి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. దీన్ని అందరూ కూడా ప్రజలందరూ సపోర్ట్ ఇవ్వాల్సినగా కోరుకుంటున్నాము. పొలిటికల్ పార్టీస్ కానీ, కుల సంఘాలు కానీ, మత సంఘాలు కానీ, అదేవిధంగా స్టూడెంట్స్ యూనియన్ కానీ, ఎంప్లాయ్మెంట్ యూనియన్స్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తూ శాంతి భద్రత నిర్వహించడంలో వాళ్ళు కూడా ఒక భాగస్వామ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. యువత మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్న ప్రస్తుత తరుణంలో అన్ని ప్రభుత్వ వైద్యశాలలో డిఆర్ఎస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంప్లాయ్మెంట్ సంస్థ నిర్వాహకులు కె వినోద్ కుమార్ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీ అందజేశారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంప్లాయ్మెంట్ సంస్థ తరపున అర్జీ సమర్పించిన వినోద్ కుమార్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ లక్ష్యాన్ని వివరించారు. మాదక ద్రవ్యాలకు యువత బానిసలై సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నియంత్రణకు ప్రభుత్వ వైద్యశాలలో డిఆర్హెచ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరామని అధికారులు సానుకూలంగా స్పందించినట్లు వినోద్ కుమార్ తెలిపారు. నా పేరు కుప్పట్లపల్లి వినోద్ కుమార్ అండి. సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంపవర్మెంట్ అనే ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాము. దేని గురించి అంటే యువత మద్యానికి వీటికి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. యువత ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాలకి బానిసయ్యి గ్యాంగ్ రేపులు, హత్యలు, దారిదోపిడీలు చేస్తున్న క్రమంలో ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా వినతి పత్రం చూసి వారు ఏర్పాటు చేస్తామని కూడా వారు చెప్పి ఉన్నారు. శానిటేషన్ మెరుగుపడితే ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందని, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలని, ఇందుకు పురపాలక సంఘానికి సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణంలోని వార్డులో ప్రత్యేక డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం 8-9 వార్డుల్లో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ శానిటేషన్ పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 8-9 వార్డుల్లో ప్రధానంగా ఖాళీ స్థలాలు వ్యర్థాలు, కలుపు మొక్కలతో ఉన్నాయని, ఖాళీ స్థలాల యజమానులు వారి స్థలాలను శుభ్రం చేసుకోవాలని సూచించినట్టు తెలిపారు. అలా శుభ్రం చేయని ఖాళీ స్థలాలను పురపాలక సంఘం వారే శుభ్రం చేసి ఆ స్థలాల్లో పురపాలక సంఘ బోర్డులు పెట్టడం జరుగుతుందని హెచ్చరించినట్టు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో శానిటేషన్ పనులకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నామని, ప్రజలు కూడా దీనికి సహకరించాలని కోరారు. శానిట్ స్పెషల్ డ్రైవ్ పనుల పరిశీలనలో ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తదితర సిబ్బంది ఉన్నారు. నమస్కారం. ఈ రోజున 8వ వార్డు 9వ వార్డులో శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ఖాళీ స్థలాలు ఉన్న చెట్లు, పిచ్చి మొక్కలు అలాంటి పెరగటాన ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయమని చెప్పడం జరిగింది. లేదంటే మేము క్లీన్ చేయించి దాన్ని మున్సిపాలిటీ బోర్డు పెట్టాల్సి వస్తుంది. అలానే ఈ కల్వర్ట్ల దగ్గర ఎక్కడైతే సిల్ట్ పేరుకుందో అది అక్కడ తీయటం జరుగుతుంది. అలానే ఈ కాలువల్లో కూడా ప్రజలకి చెప్పేది ఏంటంటే ఈ కాలువల వేస్ట్ కవర్లు కానీ, బాటిల్స్ కానీ ఇలాంటివి వేయకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఏదైనా ఉంటే డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి, మీకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాను. శానిటేషన్ మెరుగుపడితే మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అందుట్లో ఇది వర్షాకాలం కాబట్టి మనకు రోగాలు వస్తాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన శానిటేషన్ ఇంకా మరింతగా మెరుగుపడే విధంగా చూద్దామని మీరు మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పంట కాలంలో పూడికితీత పనులు చేసి ఆ వ్యర్థాలను రోడ్డుపైనే వదిలేయటం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారని, ఆ సమస్యను సత్వమే పరిష్కరించాలని కోరుతూ ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్లో అర్జీ అందజేశారు. సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షుడు దరి శివకోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దరి శివకోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పడమర కాలువలో పూడికితీత పనులు నిర్వహించి 15 రోజులైనా రోడ్డు పక్కన గొట్టలుగా పోసిన మురుగు వ్యర్థాలను తొలగించకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతుందని అన్నారు. ఈ విషయంలో రైతులు స్పందించినట్లు కోటేశ్వరరావు తెలిపారు. గ్రీవెన్స్లో అర్జీ సమర్పించిన వారిలో అబ్దుల్ ఆరిఫ్, కొమ్ము అబ్రహాం లింకన్, సాతులూరి రాజేష్, కొల్లిపర బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విఎస్ఆర్ కాలేజీ వంతెన దగ్గర నుంచి వైకుంఠపురం రైలు కట్ట దాకా కూడా తీసి అక్కడే వేశారు. వర్షం వస్తే మళ్ళీ లోపల పడిపోద్ది. ఆ లక్షలాది రూపాయలు కూడా వేస్ట్ అయిపోతాయి. కొంత ఏమో రోడ్డు మీదకి వచ్చి ఈ వర్షాలకి స్లిప్ అయిపోతున్నారు జనం. రాత్రిపూట కనపడక తుక్కంతా అక్కడికి వచ్చేస్తుంది. దాని మూలకనే చాలామంది పడిపోతున్నారు. 15 రోజులైంది. ఇంతవరకు అది మున్సిపాలిటీ వాళ్ళు తీస్తారో, ఇరిగేషన్ వాళ్ళు తీస్తారో ఎవరో తెలియదు, తీయలేదు.
దాన్ని తీయించాల్సిందిగా ఆర్డీఓ గారికి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. తెనాలి 3 కాలువలు ఉంటాయి. పడమర వైపు కాలువ స్పెషల్లీ రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ నుంచి దిగేటప్పుడు పెట్రోల్ బంక్ నుంచి బాలాజీరావుపేట వరకు, అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ వైకుంఠపురం వరకు మొత్తం స్టిల్ట్ అంతా రోడ్డు మీద వేసి ఉన్నారు. ఇది ఎవరు చేశారో అంటే ఏ డిపార్ట్మెంట్ చేశారో తెలియదు. మరి మీ ఫోటోలు కనుక చూస్తే మీరు మొత్తం స్టిల్ట్ అంతా అక్కడే ఉంది రోడ్డు మీద. దీనివల్ల ఇక్కడ ఏంటంటే చెత్త మొత్తం ఇక్కడే పేరుకుపోతుంది. ప్లస్ చూస్తే మీరు ఇక్కడ చెత్త కూడా ఇక్కడే స్టార్ట్ చేశారు వేయటం కూడా. ప్రజలు కూడా ఇక్కడే తీసుకొచ్చి చెత్త వేస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం అండి. వర్షాకాలం వల్ల మామూలుగానే మనకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మనం తెనాల్లో. ఇప్పుడు ఈ కొత్త ఇబ్బంది ఏంటంటే ఈ రోడ్డు ఇదంతా చెత్త రోడ్డు మీదకి వచ్చేసిద్ది. దీనివల్ల ప్రజలకి అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ స్వీట్ అంతా తీసుకొచ్చి రోడ్డు మీద పోయటం వలన రోడ్డు కంజెస్ట్ అయింది. రెండవది ఆ మురికి మడ్డి మశానంతో ఉండటం వలన అనారోగ్యం అంటువ్యాధులు వ్యాపించడానికి అవకాశం ఉంది. ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఉండ సమస్యను పరిష్కారం చేయకపోగా ప్రజలకు 3 రకాలైనటువంటి కొత్త సమస్యల్ని అధికారులు క్రియేట్ చేశారు. ఇది చాలా బాధ్యతారాహిత్యం. తెనాలి పురపాలక ఉప కమిషనర్ లక్ష్మీపతి ఇన్ఛార్జ్ కమిషనర్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తెనాలి పట్టణానికి చెందిన రజక సంఘ నాయకులు సోమవారం ఆయన గౌరవపూర్వకంగా కలిసి సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెనాలి పురపాలక కమిషనర్ బండి శేషన్న నంద్యాల బదిలీపై వెళ్లిన నేపథ్యంలో ఉప కమిషనర్ వి లక్ష్మీపతి ఇన్ఛార్జ్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెనాలి పట్టణంలోని రజక సామాజిక వర్గ నాయకులు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ లక్ష్మీపతి ఛాంబర్కు వెళ్లి తమ అభిమానం చాటుతూ దుశ్శాలువాలతో సత్కరించి పూల బొకేలతో అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి ప్రసాద్ శంకర్, దుర్గా ప్రసాద్, వెంకట రఘునాథరావు, కామేశ్వరరావు, చంటి, రాంబాబు, శ్రీకాంత్, రామకృష్ణ, సత్యనారాయణ, రామారావు, సాంబశ్వరరావు తదితర సంఘీయులు తమ అభిమానం చాటుకున్నారు. ఈరోజు తెనాలి పురపాలక సంఘంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వివిధ అంశాలపై చక్కటి వాతావరణంలో అందరూ చర్చించి మాకు కౌన్సిలర్స్ కూడా తగు సూచనలు చేసి వారికి కావాల్సినటువంటి అభివృద్ధిపై సమీక్షించారు. దానికి చాలా అభినందనీయం. అలాగే పట్టణంలో ఉన్నటువంటి కొన్ని చిన్న సమస్యలను కూడా ఈ పట్టణానికి సంబంధించినటువంటి మన మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు సూచనల మేరకు పట్టణ అభివృద్ధిలో ఎక్కడెక్కడ ఏం కావాలి, ఏ విషయమైనా ఆయన చెప్పింది వెంటనే చేయాలనే ఆంక్షతో మున్సిపల్ ఉద్యోగులందరూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా వారికి మాకు ఆయన అండదండలు ఉన్నందుకు ముందు ముఖ్యంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు తెనాల్లో నా మిత్రులు మరియు నాకంటే పెద్దవారు, నాకంటే చిన్నవాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్నారు. నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు నన్ను ఇక్కడికి వచ్చి మా ఆఫీస్ కార్యాలయంలో నన్ను అభినందించారు. వారికి ప్రత్యేకంగా పేరు పేరున కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రేపటి నుంచి కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు కానివ్వండి, మిగతా అంశాల్లో కానీ చాలా త్వరితగతిన సమస్యలు పరిష్కరించడం కోసం మా వంతు మేమందరం మున్సిపల్ ఉద్యోగులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాం. వెంటనే ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. మా మిత్రుడు, మా కమ్యూనిటీ తరఫున మా చిరకాల వాంఛ అయినటువంటి మున్సిపల్ కమిషనర్గా జాయిన్ అవ్వడం జరిగింది. మా లక్ష్మీపతి అంచెలంచెలుగా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా రావటం అనేది మా కమ్యూనిటీకి చాలా గర్వకారణమైంది. ఇది మా తెనాలి మున్సిపాలిటీకి 2వ కమిషనర్గా ఇక్కడ రావడం జరిగింది స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అందువలన ఈ రోజున మా కమ్యూనిటీ తరఫున లక్ష్మీపతిని చిరు సత్కారం మా దళిత వర్గాల తరఫున, బలహీన వర్గాల తరఫున ఈ స్థాయికి రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అందువల్ల మేము ఈ రోజున ఒక చిన్న చిరు సత్కారం చేయడానికి ఈ రోజు వచ్చి కలవటం జరిగింది. గ్రేడ్ 1 తెనాలి మున్సిపాలిటీకి కమిషనర్ కావటం మా రజక కమ్యూనిటీకి ఒక ఆదర్శంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మన రజక జాతి సోదరీమణులు, విద్యార్థులు, యువత మన లక్ష్మీపతి గారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు అభ్యసించి మరిన్ని ఉన్నత పదవులు పొందే విధంగా ఒక ట్రేడ్ మార్క్ని గుర్తు చేసుకునే విధంగా ఈ రోజున మన కులంలో లక్ష్మీపతి గారు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను.
గాంధీజీ ఆశయాలు నేడు గాడి తప్పుతున్నాయని 19 సంవత్సరాల క్రితం పోలీస్ శాఖ స్వయం ప్రతిపత్తి కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జారీ చేసిన 7 ఆదేశాలు నేటికి అమలు కాకపోవటం బాధాకరమంటూ దండియాత్ర 2 నిర్వాహకులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి కోసం 2వ దండియాత్ర చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రచార రథం ద్వారా చాటుతున్న ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన గ్రీవెన్స్లో తమ సమస్యలతో కూడిన వింతపత్రాన్ని కార్యాలయ ఏవోకి అందజేశారు. గాడ్సే గాంధీజీని బలి తీసుకున్న 30వ తేదీన కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేసే ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ ప్రతి నెల 30వ తేదీన తన నిరసన ఇదే తీరుగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 29 సంవత్సరాల క్రితం పోలీసు ఉన్నతాధికారి పోలీసు వ్యవస్థలో స్వయం ప్రతిపత్తి కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించారని, 19 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 7 ఆదేశాలు ఇచ్చారని, అవి ఎప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ ప్రభుత్వాల తీరు పట్ల తమ ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆ 7 ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర భద్రతా కమిషన్, అలాగే డీజీ పోలీసు డైరెక్టర్ జనరల్ నియామక విషయం 2వది, 3వది కనీస పదవి కాలం, 4వది పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ కమిటీ, 5వది పోలీస్ కంప్లైంట్ అథారిటీ, 6వది నేషనల్ సెక్యూరిటీ కమిషన్, 7వది దర్యాప్తు శాంతి భద్రతల విభజన గురించి. వీటిని ఎమ్మటే అమలుపరచాలనేదే ఈరోజు నేను చేస్తున్న ఈ సత్యాగ్రహ, నిరసన, ఉపవాస, నిరాహార దీక్ష ప్రచార యాత్ర. నేను ప్రతి నెల మహాత్మా గాంధీ గారిని చంపబడిన 30వ తారీఖున ఒక ప్రజా సమస్యల్ని ముందు పెట్టి పోరాటాలు చేస్తున్నాను. దీనిలో పోలీసులకి కూడా, మహిళా పోలీసులకి న్యాయం అనేది లేదు, అన్యాయం జరుగుతుంది. దాని మీద కూడా చర్యలు చేపట్టాలి. దుగ్గిరాల మండల కేంద్రాల్లో 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు రేషన్ డీలర్లు ఇంటి వద్దనే రేషన్ అందించాలని దుగ్గిరాల తహసీల్దార్ ఐ సునీత సూచించారు. సోమవారం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ఐ సునీత మీడియాతో మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కమిషన్ ఆదేశాల మేరకు 60 సంవత్సరాల నిండిన వృద్ధులకు డీలర్లు వారి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయాలని అన్నారు. ప్రతి నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఆ రేషన్ పరిధిలో ఉన్న వృద్ధులకు వారి వద్దకే వెళ్లి రేషన్ ఇవ్వాలని అన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు సామాన్య కార్డుదారులకు రేషన్ ఇవ్వడం జరుగుతుందని, ప్రతి కార్డుదారులకు తేదీలతో పని లేకుండా రేషన్ పంపిణీ చేయాలని అన్నారు. 65 ఇయర్స్ పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఇంకా వాళ్ళు తప్ప ఇంకా రేషన్ తెచ్చేవాళ్ళు ఎవరైతే లేరో అలాంటి వాళ్ళందరికీ కూడా రేషన్ షాప్ డీలర్లే వెళ్ళి రేషన్ ఏదైతే ఉందో అవి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆదేశించున్నారు. ఈ గత నెలలో అందరికీ ఆదేశాలు ఇవ్వడం అయింది. 26వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు వాళ్ళ రేషన్ షాప్ పరిధిలో ఎవరైతే 65 సంవత్సరాలు నిండి ఇంకా వాళ్ళు తప్ప ఇంకా ఆ ఇంట్లో ఎవరు లేరో అలాంటి వృద్ధులందరికీ కూడా తప్పకుండా ఇంటికి తీసుకెళ్లి రేషన్ బియ్యం ఇవ్వమని చెప్పేసి సరుకులు ఇవ్వమని ఆదేశించి ఉన్నారు. సో అదేవిధంగా మా జేసీ గారు, మా సబ్ కలెక్టర్ గారు కూడా మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. మేము సివిల్ సప్లైస్ డీటీలకి డీలర్లందరూ కూడా మీటింగ్ పెట్టి చెప్పాము. 26 నుండి 30 వరకు ప్రతి ఒక్క డీలర్ కూడా 65 సంవత్సరాలు దాటిన వృద్ధులందరికీ కూడా తీసుకుపోయి డిస్ట్రిబ్యూషన్ చేస్తారండి సరుకులని కూడా. అంతేగాని 30తో ఆగమని కూడా ఏమి మాకు ఆదేశాలు అలా ఏం కాదండి. అందరికీ కూడా ప్రతి ఒక్క లాస్ట్ కార్డు హోల్డర్ ఎవరికైతే కార్డు ఉందో ఉన్న 65 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్క లాస్ట్ కార్డుదారు కూడా రేషన్ డిస్ట్రిబ్యూషన్ పక్కాగా జరుగుతుందండి. వృద్ధులు ఎవరు కూడా అదేనే పడకండి. మీరెవరు కూడా ఇంకా మాకు బియ్యం ఇవ్వలేదని చెప్పేసి ఇంకా అయిపోతుందేమో, ఇంకా మాకు ఎవరేమో అట్లా ఎవరు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా చివరి కార్డుదారు వరకు కూడా రేషన్ బియ్యం మీకు పంచుతారండి. దుగ్గిరాల జంపాల కాంప్లెక్స్ నందు గ్రామానికి చెందిన దోస్త్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా ప్రతి ఏడాది దోస్త్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, పరిసరాల పరిశుభ్రత, విద్యార్థులకు ఉపకార వేతనాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరాన్ని కొనసాగించారు. వందలాదిగా వచ్చిన వారు పరీక్షలు జరిపించుకున్నారు. తొలుత శిబిరాన్ని దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దోస్తు సభ్యులు చాకలముడి శ్రీనివాస్, గద్దె వాసు, ప్రవాస భారతీయులు, జంపాల సుబ్బారావు, గ్రామ సర్పంచ్ బాణవత్త ఖుషీబాయ్, తహసీల్దార్ ఐ సునీత, రాష్ట్ర వాణిజ్య పాకం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు తదితరులున్నారు. మేము ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ గొడవల వారిచే ఐ క్యాంప్ నిర్వర్తిస్తున్నాం. ముఖ్యంగా మా దోస్త్ వెల్ఫేర్ అసోసియేషన్ దేని మీద విద్య, వైద్యం, పరిసరాల పరిశుభ్రత వీటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటాం. అలాగే మెరిట్ స్కాలర్షిప్స్ బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి కాలేజీల్లో, స్కూల్స్లో 1st, 2nd, 3rd ప్రైజెస్ కూడా ఇస్తాం. క్యాష్ అవార్డ్స్ ఇస్తాం.
అలా ముఖ్యంగా ఈ ఐ క్యాంపుని గురించి చెప్పాలంటే క్యాట్రాక్ట్ సర్జరీలు అవసరం వచ్చిన వాళ్ళందరినీ గోడవల్లి పంపించి అక్కడ క్యాట్రాక్ట్ సర్జరీలు చేయిస్తాం. ఈరోజు దుగ్గిరాల దోస్తు ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారి చేత కంటి వైద్య చికిత్సా శిబిరం నిర్వహించబడుతుంది. కావున మీరందరూ కూడా వచ్చి ఈ కంటి వైద్య శిబిరంలో టెస్టులు చేయించుకొని ఏదైనా కంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా కానీ వాళ్ళు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తర్వాత అక్కడ గొడవలు తీసుకెళ్ళి మీకు కావాల్సినటువంటి నెక్స్ట్ ఏదైనా లెవెల్ ఆఫ్ ఆపరేషన్స్ కానీ ఏమైనా ఉంటే కనుక అక్కడ చేస్తారు. మీరు దుగ్గిరాల గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి చింతలపూడి, మంచికలపూడి, పెనుమూలి, కేఆర్ కొండూరు గ్రామాల్లో కూడా అక్కడ ప్రజలకు కూడా ఈ అవకాశాన్ని కల్పిద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి పిలుపునిచ్చాము. అందరూ కూడా 10 గంటలకే దాదాపు 125 నుంచి 150 మంది దాకా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు ధన్యవాదాలు. ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. దోస్తు వారు ఎంతో సహృదయంతో ప్రజలకి సేవ చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలని ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది ఎంతో ఆనందించక విషయం. ఇలాగే ఎప్పుడు కూడా ఏదో సాయంత్రం స్కాలర్షిప్ కార్యక్రమం ఉంది అంటే ఈ దోస్తు ఒక జయంతో ఏదైతే లక్ష్యంతో ఈ కార్యక్రమాలని ఒక డిజైన్ చేసుకుందో ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా ఇప్పుడు దుగ్గిరాల ప్రజల వెన్నంటుండి అన్ని కార్యక్రమాల్లో కూడా వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది అభినందించదగ్గ విషయం. ఈ దోస్త్ సంస్థ వాళ్ళు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ప్రతి వారానికి ఒకటి, నెలకు ఒకటి ఏదో ఒకటి మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు. సో ఆ ప్రక్రియలో భాగంగా ఏం చేయాలని ఆలోచించి ఈసారి మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చారు. సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంటి సమస్యలు, ప్రతి ఒక్కరు కూడా కంటి సమస్యలు ఉన్నాయి. సో అందరూ కూడా ఈ దోస్తు వాళ్ళు ఎల్వి ప్రసాద్ వాళ్ళని తీసుకొని ఇక్కడికి ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. సో పబ్లిక్ అందరూ కూడా ఈ అవకాశం చాలా బాగా వాడుకుంటున్నారు. ఈ దోస్తు సంస్థ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. వేము నియోజకవర్గం మండల కేంద్రమైన కొల్లూరులో ఆలయ షాపుల రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేసి లంచం తీసుకుంటూ దొరికిన దేవాదాయ శాఖ అధికారిని తాము అదుపులో తీసుకున్నట్లు ఏసీబీ అడిషనల్ ఎస్పీ మత్తె మహేందర్ తెలిపారు. వేము నియోజకవర్గ మండల కేంద్రం కొల్లూరు దేవాదాయ శాఖకు చెందిన అధికారి నాగిశెట్టి శ్రీనివాసరావు ఆలయ షాపులు రెన్యువల్ చేసేందుకు షాపుల నిర్వాహకుల నుండి లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ కొల్లూరు ఆలయ దుకాణాల రెన్యువల్ కోసం ₹1,00,000 దేవాదాయ శాఖ అధికారి నాగిశెట్టి శ్రీనివాసరావు వంకాయల వెంకటసాయి అనే వ్యక్తి నుండి ₹60,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా పట్టుకున్నట్టు తెలియజేశారు. నాగిశెట్టి శ్రీనివాసరావు నుండి డబ్బు స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణ చేస్తున్నారు. డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బాపట్ల జిల్లా కొల్లూరు విలేజ్లో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కొల్లూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగిశెట్టి శ్రీనివాసరావుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. గుంటూరు ఏసీబీ అధికారులు మాకు అందిన సమాచారం మేరకు ఇక్కడ శివాలయం ఆధ్వర్యంలో ఉన్న ఒక షాప్ నెంబర్ 6 సంబంధించి సాయి అనే అతను వాళ్ళ నాన్నగారు చనిపోగా ఆ షాపు అతనికి అతని తమ్ముడికి పేరు మీదకి మార్పించుకుంటూ కొరకు ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఆశ్రయించడం జరిగింది. ఆయన అందుకు గాను 60,000 డిమాండ్ చేస్తూ ఎట్టి బస్సులో ఇస్తేనే చేస్తానని అనగా తప్పనిసరి పరిస్థితుల్లో అతను 60,000 డబ్బు తీసుకుని ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఈరోజు ఈ నాగిశెట్టి శ్రీనివాసరావు గారు పట్టుకోవడం జరిగింది. ఈ రైడ్ లో గుంటూరు ఏసీబీ అధికారులు, నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే, అలాగే మా ఇన్స్పెక్టర్లు నాగరాజు, మన్మథరావు, సురేష్, సుబ్బారావు మరియు ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగింది. నాకు సెల్ పాయింట్ ఉంది శివాలయం గుడిగొట్లో 6వ నంబర్ షాపు. దాన్ని విండోమెంటోలో 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్కి వచ్చింది. మా నాన్నగారు చనిపోయిన కారణం చేత మా పేరు మీద మార్చుకోవడానికి ఇండోమెంట్ ఆఫీసర్ గారు ₹1,00,000 డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే దాన్ని మేము మాట్లాడుకొని 60,000కి ఓకే చేసుకున్నాం. మేము 60,000 ఇవ్వకూడదు అనుకొని 1064కి కాల్ చేసి గుంటూరు ఏసీబీ అధికారికి సంప్రదించి నేనే డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి నేనే చేసి వచ్చాను. వాళ్ళు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి నేను ఒప్పుకున్న ₹60,000 అమౌంట్ తీసుకుని ఆయనకి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. దుగ్గిరాల కమ్యూనిస్టు కార్యాలయంలో రైతు సంఘ నాయకులు సోమవారం రైతు సంఘ కమిటీ విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకరరావు హాజరై మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ ₹20,000 వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలన్నారు. పంటల బీమా కింద ఇన్సూరెన్స్ పాలసీని ప్రభుత్వమే కట్టాలన్నారు. పంటలకు మద్దతు ధర చట్టరూపం తీసుకురావాలని, స్మార్ట్ మీటర్లు ఎత్తివేసి విద్యుత్ సంస్కరణలను ఆపాలని కోరారు. కౌలు రైతుల సమగ్ర చట్టం తీసుకురావాలని, భూ యజమానితో సంబంధం లేకుండా
కౌలు కార్డులు ఇచ్చి రైతులు అందించాలని కోరారు. ఖరీఫ్ సీజన్ లో డెల్టాలో రాష్ట్ర ప్రభుత్వం గుర్రపు డెక్క, తూటికాడ, పూడికతీతలను చేపట్టాలన్నారు. దుగ్గిరాల ప్రాంతంలో విద్యుత్తుకు తీవ్ర అంతరాయం జరుగుతుందని అన్నారు. మెయిన్ బ్రాంచ్ కాలువలు దానికి అనుసంధానంగా ఉన్న కాలువలు మొత్తం కూడా తూటికాడ, గుర్రపు డెక్క, మేటలు వేసి తీవ్రంగా అసౌకర్యం గురవుతున్న పరిస్థితి. దాని నుంచి ఇప్పుడు ఉపకాలాలు, పంట కాలాలు బాగు చేసినా ఆ పంట కాలంలోకి నీరు రావాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఆ ఉపకాలాలు మొత్తాన్ని కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో మెరకలు తీసేసి తూటికాడ, గుర్రపు డెక్క తీసేస్తే తప్ప ఈ పంట కాలంలోకి నీరు వచ్చే పరిస్థితి లేదు. అది తక్షణమే ఆ యొక్క మెయిన్ కెనాల్స్కి మొత్తం కూడా ఏంటంటే రిపేర్ చేయాలని చెప్పేసి మేము రైతాంగంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వర్షం నీరు అధికంగా వస్తే రేపు ఆ క్రమంలో ఆ నీరు మొత్తం కూడా బయటికి వెళ్ళాలని చెప్పేసి అంటే ఆ డ్రైన్స్ మొత్తం కూడా ఏంటంటే తూటికాడ, గుర్రపు డెక్కతో పూర్తిగా నిండిపోయి ఉన్నది. వాటిని కూడా తక్షణమే నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పేసి డ్రైనేజ్ బోర్డు వాళ్ళకి మేము విజ్ఞప్తి చూస్తూ ఉన్నాం. రైతు సేవా కేంద్రాల ద్వారా ముడి జింకుని ఏంటంటే సబ్సిడీ మీద రైతాంగానికి ఇప్పుడు ఇవ్వవలసిన తరుణం ఆసన్నమైంది. తక్షణమే ఆ క్రమాన్ని కొనసాగించాలని చెప్పి రైతు సేవా కేంద్రాలకు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం. దుగ్గిరాల మండలంలో గత సంవత్సరం మొక్కజొన్న బాగానే పండింది. రేటు వచ్చేటప్పటికి మార్కెట్ 2295 రూపాయలు ప్రభుత్వం కొనుగోలు చేస్తానని చెప్పింది. కానీ రైతుల్లో కొంత ఒత్తిడి, వ్యాపారస్తుల ఒత్తిడి వల్ల కొంత 2200 రూపాయలకి కొనుగోలు చేయటం జరిగింది. ప్రకృతి అనుకూలించగా వాతావరణం వలన చాలామంది రైతులు ఒక పక్క నిప్పులకి, ఒక పక్క వర్షానికి భయపడి మెరకలకు తోలిన నష్టపోయారు. ఆ నష్టపోయినటువంటి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలి. అదనంగానే గతంలో ప్రభుత్వం ఇన్సూరెన్స్ గవర్నమెంటే చేసి నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇచ్చింది. ఇవాళ ఈ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇన్సూరెన్స్ మీరే చేయించుకోండి అనే పద్ధతిలో రైతాంగం మీద నెడుతుంది. రైతాంగంగా డిమాండ్ చేసేది ఏంటంటే రైతులకి సంబంధం లేకోకుండా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేసి ఇన్సూరెన్సు వర్తించే విధంగా ప్రభుత్వమే చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో R&B రోడ్డు నుంచి జమ్ములపాలెం వెళ్ళు డొంక సర్వే చేయించాలని ఈమని గ్రామ రైతులు సోమవారం రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో తహసీల్దార్ సునీతకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రైతు దేవిశెట్టి సాంబశివరావు మాట్లాడుతూ డొంక కింద 575 ఎకరాలు రైతులు పొలం ఉందని, డొంకకు ఇరువైపులా ఆక్రమించుకున్నారని, పొలానికి వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని, 40 అడుగుల డొంక 10 అడుగులు ఉందన్నారు. డొంక సర్వే చేయించాలని తహసీల్దార్ను కోరారు. గ్రామానికి వచ్చి పరిశీలించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. ఏమనే R&B రోడ్డు నుంచి జమ్ముల డొంక పొలం 570 ఎకరం సుమారుగా, దీని బలదారి సందర్భంగా పక్కన బారుకి డొంక బారు తవ్వేశారు. 40 అడుగులు డొంకని 10 అడుగులు డొంక చేశారు. ఇప్పుడు మా 570 ఎకరానికి పోతానికి దారి లేవు. చెల్లు వాళ్ళు చెల్లిపోతుంది. మేడం గారు ఆ డొంకలు సరి చేయించి సదురు చేయించి మా బళ్ళు గారి దారిగా చూపించమని కోరుచున్నాం. ఒక జమ్ముల పొలం వెళ్ళడానికి ఒక రహదారి ఉంది, మట్టి డొంక. ఆ మట్టి డొంక పూర్వం 40 అడుగుల దాకా ఉండేది. ఆ 40 అడుగులు దాన్ని కొంత వేరే వాళ్ళకి ఇచ్చేశారు పట్టభూమిలాగా. మాకేమన్నా 10 అడుగులకి 15 అడుగుల దాకా ఉండేది పూర్వం. మా యొక్క పంటని తోలుకుంటానికి కానీ, మేము అక్కడికి వెళ్తానికి కానీ, ఎరువులు తీసుకెళ్ళటానికి కానీ అది బాగా ఉపయోగపడేది. డొంకని తీసేసి చాలా చిన్నది, కనీసం బండి పోయడానికి కూడా వీలు లేకుండా తయారు చేశారు. కాబట్టి ఎంఆర్ఓ గారు దాన్ని శుభ్రంగా ఒకసారి సర్వే చేసి మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మాకు వీలుగా చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఏమని కుప్పాల వాళ్ళం చుక్కమ్మ నా పేరు. మాది పొలం ఉందండి, మేము కౌలు చేసుకున్నా కూడా ఆయన వచ్చేసి డొంక నీళ్లు కూడా పోకుండా బాగా చేసేసాడు. మరి ఇప్పుడు మేమేం చేయాలి? పిండి కట్టు మోయాలంటే 400, 500. ధాన్యం రాదు, బండి పోదు. మా చాలల్లో కూడా మేము వేసుకున్న పైరులోకి బానిస్తున్నారు బళ్ళు. మేము ఎంత నష్టపోతున్నామో మీరు దయచేసి మమ్మల్ని కొంచెం డొంక సరి చేయమని చెప్తున్నామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌన్సిల్ సమావేశంలో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు, అజెండా అంశాలు యథాతథంగా అమలు. జూలై 2 నుండి ప్రజలతో మమేకమయ్యే తీరుగా ప్రతి ఇంటికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడంతో పాటు సంరక్షించే బాధ్యత కూడా స్వీకరించాలి. మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.